పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీలో వైసీపీ నేతలు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో వైసీపీ పాలకొల్లులో ఖచ్చితంగా గెలుస్తుందని, 175కు 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలకు తాము అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుండాల శ్రీహరి గోపాలరావు, అలాగే మాజీ టీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ పాల్గొన్నారు. గడప గడప కార్యక్రమంలో ఏదైతే మేము ఇంటింటికి వెళ్ళిన సమయంలో వచ్చే రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఊహించారు అనేది మేము వెళ్తేనే కానీ తెలియని సత్యం వారు ముందే గ్రహించి వైనాట్ 175 అనే కార్యక్రమంలో చాలా క్లియర్ గా డంకాపదంగా చెప్పడం జరుగుతుంది. 6 మంత్స్ నుంచి ఇప్పుడు మేము చెప్తున్నాం ఈ వైనాట్ 175 అనేది చాలా ఈజీ అని మేము చెప్తాం. ఎందుకంటే ప్రజలు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, గత ప్రభుత్వం పనిచేసిందా, ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ప్రజలు 100% గమనిస్తున్నారు. మనకు వచ్చే ప్రతిదీ అడ్డుపడుతున్న రామానాయుడు గారికి మనకి అడ్డు అతనితో మనకు పని లేదని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎవరైనా నిజాయితీ రాజకీయాలు చెప్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు ఎవరు నిజాయితీగా ఉన్నారో వారినే గెలిపిస్తారు. మొత్తం క్లియర్ గా నవరత్నాలు అందరికీ ప్రజలకు అందించారు. ప్రజల సంక్షేమమే నా జయమన్నారు. నేను పని చేశానంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయొద్దు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తాను. ₹1 కమిషన్ లేకుండా నేరుగా ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్ళి వారికి సంక్షేమ పథకాలు ది గ్రేట్ ప్రభుత్వం ఏముందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వం చాలా తేడా ఉంది. రామానాయుడికి అప్పటికే భయం పట్టుకుంది. ఏ ఇంటికి వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇంటికి వెళ్ళినా మీకు ఏమొచ్చిందంటే నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, నాకు అమ్మఒడి వచ్చింది అంటున్నారు. అత్తగారేమో నాకు చేతి ద్వారా డబ్బులు వస్తుందండి, 18,750 వస్తుందని చెప్తారు. ఇంట్లో పెద్ద ఆయనకి మొన్న ఆపరేషన్ చేయించుకున్నాను సార్, నాకు ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల రూపాయలు గుండె ఆపరేషన్ ఉచితంగా మా జగన్మోహన్ రెడ్డి చేయించారని అంటున్నారు. అదేవిధంగా పై చదువుకి వెళ్తుంటే ఆ కుటుంబంలో మనిషి ఏదైతే ఉందో ఫీజు ఎంఎస్ ద్వారా ఇంజనీర్ చదువుకోవడానికి చెప్తారు. అదే కుటుంబంలో ఆటో నడుపుకుంటే అతనికి వాహన మిత్ర అని చెప్పి డబ్బులు ఇస్తారు. అదేవిధంగా అదే కుటుంబంలో ఎవరైనా ఏదైనా పై చదువుకి వెళ్ళాలన్నా, విదేశీ చదువుకి వెళ్ళాలన్నా దానికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఒక ఇంటికి వెళ్తారు, వెళ్ళి ఏమని అడుగుతారు, మేము గతంలో పలానా చేసాం కదమ్మా, మళ్ళీ మా అధికారం వస్తే మేము పలానా చేస్తామని చెప్పి